మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విద్య, విదేశాల ప్రయాణాలు చాలా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన పనేం లేదు. ఇలా జాతక యోగంలో చూసుకుంటే మీరు ముందు వెళ్ళి సూట్ కేసు రెడీ చేసుకోవాల్సిందే. ఎందువల్ల అంటే మీకు విదేశాల ప్రయాణం అద్భుతంగా కనబడుతున్నాయి. మీరు విదేశాలు వెళ్ళి అక్కడ అనుకున్న కోరికలు, చేసే పనులు తప్పకుండా 100% మీకు విజయవంతమయ్యే మార్గాలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఆదాయంలో ఉండవలసిన వాళ్ళకి 8, రాజపూజతో చూసుకుంటే 7, అవమానం 3, ఖర్చు 2, ఆదాయం 8. కాబట్టి మరి మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది మీ చేతుల్లో నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, సాకారం చేస్తానన్న వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టడం, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమాలలో కొంత బ్రేకు పడటం, ఇలాంటి మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులతో కొంచెం బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొత్త గ్రహ దోషాలను బట్టి, మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలను బట్టి మీరు కొంత శాంతం చేసుకోవాలి. ఆ శాంతం చేసుకునేటికైతే మీకు ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి జరుగుతుంది. మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చాలా వరకు బాగుంది నాన్న, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. మరి ఉద్యోగదారులకి కొత్త మార్పులు, కొత్త ప్రమోషన్లు, కొన్ని కొత్త కార్యక్రమాలు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి.